నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి గ్రామంలో జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటన ఏర్పాట్లపై కొవ్వూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం ఆయన కలెక్టర్ పి ప్రశాంతి, స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు జిల్లా అధికారులతో సమీక్షించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గానికి వస్తున్నారని అన్నారు. అదే గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్ద ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారని తెలిపారు. అలాగే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ పర్యటనను దిగ్విజయం చేయాలని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని అన్నారు. అనంతరం మలకపల్లిలోని హెలీప్యాడ్, బహిరంగ సభ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం కాబట్టి దాన్ని మనం ప్రెస్టీజియస్ గా తీసుకుని సక్సెస్ఫుల్ గా చేద్దామని వాటిని అందరికి చెప్పడానికి రావడం జరిగింది. అదేవిధంగా కొంచెం కూటమిని ఎక్కడైనా సరే కూటమిలో ఉన్నటువంటి నాయకుల్ని ఇబ్బంది పడకుండా కొంచెం చూసుకోవట్లేదు. ముఖ్యమైన వాళ్ళే అందరూ అవ్వక్కర్లేదు. ఇంత కరెక్ట్ గా చెప్పినట్లుగా మన 3 పార్టీలకు సంబంధించిన జిల్లా ప్రెసిడెంట్లు వస్తారు. వాళ్ళని కొంచెం మనం ఎక్కడ పెట్టారో లైన్ అప్ లో ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళని గౌరవంగా పెడితే మన కూటమి కాబట్టి అందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత. అది ఒకటి కొంచెం ఎస్పెషల్లీ ఎస్పీ గారు చూసుకుని మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం సీఎం గారు మన జిల్లాకు వస్తున్నటువంటి సందర్భం ఇది. చాలా కోఇన్సిడెన్స్ ఏంటంటే ఒకేసారి డిప్యూటీ సీఎం గారు, సెంట్రల్ మినిస్టర్ గారు, సీఎం గారు మనకి చివరిలో సంవత్సరం ఎండింగ్ లో రావడం జరిగింది. ఎనీకేస్ మనం దాన్ని బాగా సక్సెస్ఫుల్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండో మంచి విషయం ఏంటంటే వాళ్ళ పొద్దు నుంచి వరుసగా ఫోన్లు మనకి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ రాలేదో ఉన్నామో కరెక్ట్ గా సీఎం గారు వచ్చే ముందే మనకి ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతుల ఖాతాలో పడింది. అది కూడా ఒక పాజిటివ్ పాయింట్ అవుతుంది. రేపు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండి రావడానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, కె రాణి సుస్మిత, అదనపు ఎస్పీ ఎం మురళీకృష్ణలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహా పంక్తి భోజనం చేశారు. భోజనం చాలా బాగుందని ప్రశంసించారు. ప్రతిరోజు ఇలాగే ఉంటుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్తో పాటు సంయుక్త కలెక్టర్ ఎస్ చినరాముడు, కొవ్వూరు ఆర్డీఓ కె రాణి సుస్మిత కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ తమ పాఠశాలకు రావడంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, మిడ్ డే మీల్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అంటూ పలు ప్రశ్నలు వేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి పనులు కూడా చేపట్టామని పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ తెలిపారు. స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో వీధి దీపాలు, పారిశుద్ధ్యం, సీసీ కెమెరాలు, త్రాగునీటి సమస్యలపై పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ బదులిస్తూ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. ఈ కౌన్సిల్లో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గోదావరి వాటర్ అనేది గతంలో ఇది మనం స్టార్ట్ చేసాం. అప్పుడు ఏఐటీలో ఉండేది. ఆ స్కీమ్ రద్దు అవడంతో
మనం అది ఆగిపోయింది. ఇప్పుడు మనం 83,82,00,000తో ఇది వరకు 85 కోట్లు, ఇప్పుడు 83,82,00,000తో మనం నిడదవోలు థాయిలాండ్ వరకు కూడా వాటర్ సప్లై చేసేలాగా మనం. ఈ కార్యక్రమంలో కమిషనర్ టి కృష్ణవేణి, వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్లు పాల్గొన్నారు. మానవత్వం ద్వారానే మనుషుల్లో మంచి మార్పు తీసుకురావచ్చని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి చెప్పారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి మానవతా సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే సంస్థ ఆవిర్భవించినట్లు ఆమె చెప్పారు. అనంతరం నూతన అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వాకలపూడి రామకృష్ణ, కార్యదర్శి ఐశెట్టి విజయరాజు, సంయుక్త కార్యదర్శి ఈడుపుగంటి నాగేశ్వరరావు, కోశాధికారి మట్టపర్తి భువన్ కుమార్తో పాటు మరో 4 కార్యవర్గ సభ్యుల చేత సంస్థ సీనియర్ నాయకులు గమని రాంబాబు ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. కాగా శాంతి రథాన్ని నడిపే 2 డ్రైవర్లను సమావేశం ప్రత్యేకంగా సన్మానించారు. రాత్రి 12 సంస్థలకి అంటే ఒకసారి ఫోటో తీసుకుంటాను. పక్కన నేను ఉన్నాను. మీ ఇంటింటికి కూడా ఒక మానవతా సభ్యులు ఉండాలి అని రెడ్డి గారి ఆకాంక్ష. కాబట్టి మీరందరూ కూడా సమిష్టి కృషితో సభ్యత్వాలు పెంచుతారని అనుకుంటున్నాను. ఒక శాంతి రథాన్ని మేము అడ్వాన్స్ కట్టామండి, అతి త్వరలో శాంతి రథం వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా, ముఖ్యంగా సిద్ధార్థరాజు గారికి, వారి టీం మెంబర్స్కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా మానవతా సంస్థ చాలా అభివృద్ధిలో ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఇంతమంది ఎందుకు ఇంత వేగవంతంగా వస్తున్నారు? మన మానవత అనేది ప్రజల్లోకి చాలా ముందుకు దూసుకుని వెళ్ళిపోవటం అనేది జరుగుతోంది. ఎవరిని మనం అడగకుండానే మానవతా సంస్థకి విరాళాలు రావటం అనేది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందడుగు వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేదోడు అందిస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలింకో ద్వారా ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 436 మంది దివ్యాంగులకు సుమారు 68 లక్షలతో 630 కృత్రిమ ఉపకరణాలను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీకర్, ఆకుల రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుబ్బరాజు గారు ఎక్కడున్నారు? ఇలా తీసుకురండి. వీల్ చైర్ ట్రైసైకిల్ ఇద్దాం. ట్రైసైకిల్ తీసుకురండి ఒకటి. ఇలాగా బాబు ఒక ట్రైసైకిల్ ఇలా తీసుకురావాలి. ట్రైసైకిల్ ఒకటి తీసుకురావాలి స్పీడ్గా. ఏలూరు జిల్లా వార్తలు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట గిరిజనులు సోమవారం ధర్నా చేపట్టారు. తమ సంక్షేమానికి రూపొందించిన ఏజెన్సీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, ఎల్టీఆర్ భూములను పరిశీలించవద్దని, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని అందరికీ వర్తింప చేయాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు తెల్లం దుర్గారావు, పి నాగేశ్వరరావు, పి సుధారాణి, ఏ రవిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వీకరించిన అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిచే విధంగా ఇప్పటి నుంచే కృషి చేయాలి. తెలుగుదేశం కార్యకర్తలకు ఉద్బోధించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి.
తణుకు ఏకేటీపీ హై స్కూల్లో నిర్వహించిన అంతర్జాతీయ గ్రహ శాఖల దినోత్సవం. గ్రహాల గురించి వివరించిన హెచ్ఎం రామకృష్ణ. కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ. తాడేపల్లిగూడెం మండలంలో పేర్కొన్న ఆప్కాప్ చైర్మన్ వీరాంజనేయులు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయాలి. కొవ్వూరులో అధికారులకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి కందుల. తాళ్లపూడి మండలంలో ఆకస్మికంగా పర్యటించి మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా తీసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. దివ్యాంగుల అభివృద్ధికి అండగా ఉంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రావులపాలెంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు తన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేసిన గిరిజనులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.